ఏపీ ప్రభుత్వం ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని దీపం 2 పథకం ద్వారా అయితే అందిస్తుంది. ఇంకా చాలామందికి ఆ సబ్సిడీ అమౌంట్ అనేది పడలేదని కమెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ద్వారానే మీకు ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ఎందుకు పడలేదు, ఒకవేళ పడితే ఎప్పుడు పడింది, ఇలాంటి వివరాలనేవి తెలుసుకోవడానికి వాట్సాప్ గవర్నెన్స్లో అవకాశం అయితే కల్పించింది. అంటే మీ వద్ద రైస్ కార్డ్ నెంబర్ ఉంటే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ఎందుకు పడలేదు, దానికి సంబంధించి కారణం ఏంటి, ఇలా పూర్తి వివరాలు అయితే దానికి సంబంధించి అయితే రావడం జరుగుతాయి. ఆ వివరాలని ఏ విధంగా వాట్సాప్ గవర్నెన్స్లో చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఈ విధంగా వాట్సాప్లో హాయ్ అని అయితే మెసేజ్ చేయండి. అలా హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ సర్వీసులు అనేవి తెలుగులో కావాలి అనుకుంటే టీఈ అని అయితే టైప్ చేసి సెండ్ చేయండి. ఒకవేళ ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఈఎన్ అని టైప్ చేసి సెండ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రిప్లై వచ్చింది కదా, అందులో చూజ్ సర్వీస్ అనేది ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత సివిల్ సప్లై సర్వీసెస్ అంటే మనకి దీపం 2 పథకం కింద స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి కాబట్టి అది సివిల్ సప్లై సర్వీసెస్కి సంబంధించి కాబట్టి ఇప్పుడు సివిల్ సప్లై సర్వీసెస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దీపం స్టేటస్ అయితే కావాలి, అంటే మనకి సబ్సిడీ అమౌంట్ అనేది పడిందా లేదా స్టేటస్ చెక్ చేసుకోవాలి కాబట్టి దీపం స్టేటస్ పైన అయితే క్లిక్ చేశాను. అలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఎల్పిజి నెంబర్ కానీ లేదంటే రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అలా ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ యొక్క సబ్సిడీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. అంటే బెనిఫిషరీ నేము, రేషన్ కార్డ్ నెంబరు, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అంటే రైస్ కార్డ్ నెంబరు, అలాగే కన్జ్యూమర్ ఐడి, గ్యాస్ అనేది ఎప్పుడు డెలివరీ చేశారు, ఇలా సబ్సిడీకి సంబంధించి స్టేటస్లు అంటే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా, ఏజెన్సీ నేమ్ ఏంటి, జిల్లా పేరు, మండలం పేరు, ఇలాంటి వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ రీసెంట్గా అమౌంట్ వచ్చేసి 2025 4వ నెల 12వ తారీఖు నేను ఈ గ్యాస్ అయితే 2వ తేదీన అయితే బుక్ చేశాను. ఈ అమౌంట్ అనేది 12వ తేదీన అయితే క్రెడిట్ అయింది. ఇంతకుముందే నేను ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను, ఇక్కడ చూశారు కదా, ఆ వివరాలు కూడా రావడం జరిగాయి. 831 రూపాయలు అయితే సబ్సిడీ కింద అయితే క్రెడిట్ అయ్యాయి. ఈ విధంగా మీకు ఈ అమౌంట్ పడిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అమౌంట్ పడకపోతే ఫెయిల్యూర్ రీజన్ అని ఉంది కదా, అక్కడ రీజన్ అయితే ఉంటుంది, ఎందుకు పడలేదు అన్న వివరాలు అయితే అక్కడ ఉంటాయి. ఈ విధంగా మీరు దీపం 2 పథకం కింద స్టేటస్ అయితే మీకు అమౌంట్ పడిందా లేదా అనే వివరాలు అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు.